వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం మక్తా వెంకటపూర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో పురుగులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు తినే రేషన్ బియ్యంలో పురుగులు కలకలం రేపుతున్నాయి. 300 పై క్వింటాల బియ్యం నాణ్యత లోపంతో కూడినటువంటి అందులో లక్క పురుగులు, తోక పురుగులు మరియు గూడు కట్టుకున్నటువంటి బియ్యంని 4 కిలో 10 కిలోల బియ్యాన్ని పురుగు పిచ్చలు కట్టిన బియ్యాన్ని పబ్లిక్ అందజేసి మరి ఈ బియ్యాన్ని తింటే ఈ జనం ఈ రోగమే అంటే ఆ రోగంతో ఈ జనాలు చచ్చిపోతే ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఇదివరకు చుట్టాలు వచ్చినా మేము షాప్కి వెళ్ళి సన్న బియ్యం తెచ్చి ఉండేవాళ్ళం, వాళ్ళకు సపరేట్గా వండి పెట్టేవాళ్ళం సార్. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆ చుట్టాలు వచ్చినా ఇబ్బంది ఏం లేదు, అవే వండి తినే అవకాశం ఉంది. ఇన్ని రోజులు నేను స్కూల్కి ఫుడ్ పట్టుకెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ చదువుతున్నారు కాదు, నైట్ టైం నేను మా తమ్ముడు టెప్పర్ రైస్ తినేవాళ్ళం, బాగుండేది కాదు. కానీ ఒక 2-3 డేస్ నుంచి రైస్ మంచిగా ఉంది. అదే ఏంటి మా అమ్మ ఇంత మంచిగా అందుతుందని చెప్పేసి మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి ఇంత మంచిగా అందుతున్నావు అని చెప్పి. మా మమ్మీ అనింది ఇదంతా సన్న బియ్యం వండడం వల్ల నీకు నచ్చింది అని చెప్పేసి అన్నారు. బియ్యం ఇంతకుముందు దడ్డు బియ్యం మేము తినేవాళ్ళము, సన్న బియ్యం పిల్లలకు కొనేవాళ్ళము. ఇప్పుడేమో కొంటలేము, అవే బియ్యం పైసలు కూరగాయలకు పిల్లలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిన వల్ల పిల్లలకు కానీ మాకు కానీ ఆదా అవుతుంది, పైసలు పిల్లల ఫీజు కానీ దానికి చేసుకొని మంచి సరిపోతుంది. 7 నుంచి 12 ఆదా. బయట తినే 60 రూపాయల బియ్యం కొనుక్కొని తినలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు రేషన్ కార్డులు పొందిన వాళ్ళు తప్పకుండా ఈ రైస్ తీసుకోండి, తినండి. నార్మల్గా జనాలు ఎక్కువ రాకపోతుంది దొడ్డు బియ్యం అని. దొడ్డు బియ్యం ఉన్నా కానీ కంప్లైంట్ చేసేటోళ్ళు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని. ఇంతకుముందు అయితే ఇలా దొడ్డు బియ్యం ఇచ్చేవారు కాబట్టి పబ్లిక్ తక్కువ వచ్చారు. ఇంతకు ముందు దొడ్డు బియ్యం వేయడం వలన ఎక్కువ జనాలు రాకపోయేది. 1వ తారీఖు నాడు 2 క్వింటల్ సేల్ అయ్యే బియ్యము ఈరోజు 20 క్వింటల్, అదే 2వ తారీఖు నాడు 5 క్వింటల్ సేల్ అయ్యేది 50 క్వింటల్ సేల్ అవుతున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు అనేసరికి అందరూ చాలా మంది రావడం జరుగుతుంది. స్టాక్ చాలా తొందరగా అయిపోతుంది. అందులో ఎండ అనక వాళ్ళు సర్వర్ వచ్చినా రాకున్నా ఎండలో వేచి మరీ తీసుకెళ్తున్నారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంది. రైస్ బాగున్నాయంట, వండుకుంటే కూడా బాగుంటుందంట. మాకు సొంతం అన్నలాగా ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా మంచిగా ఇస్తున్నారు బియ్యం. సంతోషం. పేదవాళ్ళ కష్టం